ఓకే అండి. ముందుగా అందరికి హాయ్ అండి. మనకేందంటే చాలామంది తెలిసిన విషయం ఏది, మనకి ఈ పవర్ బిల్స్ అనేది మనకు ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, పేటీఎంలో గానీ పే చేసుకోవడానికి ఆప్షన్ అనేది తీసేయడం జరిగింది. మనకి ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం మనకి ఈ పవర్ బిల్స్ అనేది ఈ యూపీఐ యాప్స్‌లో దేంట్లో కూడా వర్క్ అవ్వండి. అది ఎలా పే చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాటికి సంబంధించిన వెబ్‌సైట్స్ అనేది తెలియక చాలామంది అడుగుతున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ యూపీఐ పేమెంట్స్ ద్వారానే అంటే యూపీఐ యాప్స్ ద్వారానే ఈ పవర్ బిల్స్ అనేది ఏ విధంగా మనం కట్టుకోవాలో ఈరోజు మన ఈ వీడియోలో మీకు అనేది చూపించడం జరుగుతుంది. ఏం లేదండి, డైరెక్ట్‌గా ఏదైతే మనం పవర్ అనేది యూజ్ చేస్తున్నామో వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనం బిల్స్ అనేది పే చేసుకోవాలండి. వాటిలోకి జాయిన్ అయిన తర్వాత అంటే ఆ వెబ్‌సైట్‌లోకి అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఎలా పే చేయాలి, త్రూ మన యూపీఐ యాప్ ద్వారా ఎలా పే చేసుకోవాలో ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. మనకు ముందుగా వచ్చేసి ఏంటంటే ఈ పేటీఎం కానీ, గూగుల్ పే కానీ, ఫోన్‌పే కానీ దేని నుంచైనా కానీ ఈ పవర్ బిల్స్ అయితే పట్టుకోవడానికి ప్రెజెంట్ అయితే ఆప్షన్ అయితే లేదు. నాకు తెలిసి ఇన్‌కేస్ ఫ్యూచర్‌లో కూడా రాదు. మనం ఏదైతే వెబ్‌సైట్స్ ఉన్నాయో అంటే ఈ పవర్‌కి సంబంధించిన అంటే ఏపీసీపీఏ, డీసీఎల్ కానీ వీటికి సంబంధించిన వెబ్‌సైట్లు ఉన్నాయో వెబ్‌సైట్‌లోకి వెళ్ళి డైరెక్ట్‌గా అక్కడి నుంచే పేమెంట్ చేసుకోవచ్చు. త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే యూపీఐ యాప్స్ ద్వారా వీటిల ద్వారానే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మొత్తం లైవ్‌లోనే చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అండి. ముందుగా వచ్చేసేసి మీ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ ఆర్ సిస్టంలో దేనిలో అయినా పర్లేదు. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ముందొచ్చేసేసి ఏపీసీపీడీసీఎల్ అని చెప్పేసేసి క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ వాటి మీద క్లిక్ చేసినా కానీ డైరెక్ట్ మీ వెబ్సైట్లోకి అనేది వస్తారు. మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ పే బిల్ ఆన్లైన్ చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అనేది బిల్ పేమెంట్స్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అండి, మీకు ఎలక్ట్రిసిటీ బిల్స్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా మీ బిల్ మీద, ఆ సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, మీ బిల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలండి. ఇక్కడ క్యాప్చా అనేది ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. మీ ఫుల్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు పేమెంట్ అనేది ఎంత కట్టాలో కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకొని ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, మీ కింద ఛార్జెస్ కూడా చూపించడం జరుగుతుంది, ఎంత పడతాయో కూడా. ఓకే, మీకు నెక్స్ట్ స్టెప్ అనేది పేమెంట్ స్టేటస్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు చూసినట్లయితే క్యూఆర్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు భారత్ యూపీ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మేక్ పేమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ అనేది మీ ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే దేని నుంచైనా పర్లేదు, స్కాన్ చేసేసి డైరెక్ట్ పేమెంట్ చేయొచ్చు. లేదంటే మీకు ఇక్కడ పక్కన మీకు ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని చెప్పేసి కదా, దాని మీద మీ ఫోన్పే, గూగుల్ పే ఏ యూపీఐ ఐడి అయినా పర్లేదు, యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసేసి పేమెంట్ అనేది పే చేసినట్లయితే మీకు పవర్ బిల్ అనేది ఇక్కడ కట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు అన్నిటికీ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అది ఏపీసీపీడీసీఎల్ అయినా కానీ, ఏపీఎస్పీడీసీఎల్ అయినా కానీ, ఏఈపీడీసీఎల్ అదైనా కానీ మీకు ఈ 3 సర్వీసులు అనేది సేమ్ ప్రాసెస్ అనమాట. మీకు మిగతాయి కూడా ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను. పేమెంట్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కటి అనేది ఇదే విధంగా ఉంటుందండి. ఓకేనా. మీకు నెక్స్ట్ వచ్చేసి ఏపీఎస్పీడీసీఎల్ అనమాట. మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు పైన మీకు టాప్లో పే బిల్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బిల్ డెస్క్ అని చెప్పేసి ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్వీస్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీ సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, మీ సర్వీస్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మీకు కింద క్యాప్చా ఉంది కదా, క్యాప్చా అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీ కింద సబ్మిట్ ఉంది కదా, దీని మీద సబ్మిట్ మీద అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ మీకు సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ ఇందాక మీకు ప్రాసెస్ చూపించాను కదా, సేమ్ ప్రాసెస్ అండి. మీకు నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. పేమెంట్ ఆప్షన్ వచ్చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, లేదంటే మీ యూపీఐ ద్వారా కానీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు ఏపీఈపీడీసీఎల్ అండి. మీకు ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. మీకు ఫస్ట్ స్టెప్లో ఏ విధంగా చూపించాను అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు పే బిల్ ఆన్లైన్ అని చెప్పేసి మీకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందాక మీకు ఫస్ట్లో ఎలా చూపించానో అదే విధంగా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా.